ఆ మూవీ చాలా బాగుంది. డైరెక్ట్ చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్, ఉమెన్, హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. యా, పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్, చాలా బాగున్నాడు. మెయిన్ ఎసెట్ అంటే హీరోయిన్ ఒకటి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే తన డాన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. తన ఎక్స్ప్రెషన్స్ అయినా, తన క్యూట్నెస్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చిన్నపిల్లల ఎమోషన్ సీన్స్ అయినా, లేదంటే ఒక సిస్టర్ క్యారెక్టర్ తో ఎమోషన్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా హీరోయిన్ పార్ట్ లో మాత్రం కొంచెం మరీ ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. యా, అంత హ్యాపీ ఉంటుంది కాదు. మేబీ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడ చాలా మంది చూసారు అలాంటి సినిమాలు. కొంచెం కాకపోతే ఏంటంటే ఆయన యాక్టింగ్ కోసం చూడొచ్చు. టాలీవుడ్ లో ఇలాంటి కట్అవుట్స్ చాలా కొన్నే ఉంటాయి, అందులో తను ఒకడు. హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా చాలా నీట్ గా, ఎంత బాగా అనిపించింది, చాలా ముద్దుగా ఉంది. తన తెలుగు అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. డబ్బింగ్ లో కూడా అంత అందం రాదేమో, మేబీ అంత బాగా చేశారు. ఫైట్స్ కావచ్చు, డీటెయిలింగ్, ప్రతి ఒక్క సీన్ డీటెయిలింగ్ ఉంది, కనెక్టివిటీ ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గ్లామరస్ ఏందండి ఆ గ్లామర్, ఏందండి ఆ స్క్రీన్ ప్రెజెన్స్, చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది మాకు. ఈవెన్ యాక్టింగ్ కూడా హీ కిల్డ్ ఇట్. అఫ్ కోర్స్ నిర్మలా కాన్వెంట్ చూసాం, పెళ్లి సందడి కూడా చూసాము. హీ కెన్ యాక్ట్, హీ కెన్ డాన్స్ అని మనకు అక్కడనే అర్థమైంది. బట్ ఇక్కడ ఏమైంది అంటే హీ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ మోర్ దాన్ వాట్ వి సా. మనం ఇంతకు ముందు చూసిన దానికంటే ఇంకా చాలానే ఎక్కువ ఉంది. నేను జనాలకు ఖచ్చితంగా నచ్చుతా, జనాల మనసులకి దగ్గరగా వస్తాను అని ఒక అటెంప్ట్ చేసిన సినిమానే మన ఛాంపియన్. అండ్ ఆయన దగ్గరగా వచ్చారు, మాకు నచ్చారు, మా హృదయాలను ఆకట్టుకున్నారు మీరు ఈ సినిమాతో. నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆ మాట మాత్రం. అండ్ అనస్వర రాజన్ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ఏదో కమర్షియల్ రోల్, గ్లామరస్ రోల్ కాదండి, సినిమా త్రూ అవుట్ ఉంటుంది ఆవిడ రోల్ కూడా, చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ కూడా. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ గిరగిరా సాంగ్ లో వీళ్ళిద్దరిని డాన్స్ చేస్తూ చూస్తుంటే ఎవ్వరు కళ్ళు తిప్పుకోరు. రోషన్ అనే పేరులోనే ఉంది వెలుగు. వెళ్ళిపోతారంటారా? అద్భుతంగా వెళ్ళిపోతాడమ్మా, చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజానికి చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇలాంటి సన్నివేశాలు అందరూ చేయలేరు. అబ్బాయి స్పోర్టివ్ గా చేశాడు, ఎమోషనల్ గా చేశాడు, అన్ని చూపించాడు ఈ సినిమాలో. శ్రీకాంత్ వైఫ్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైట్. ఏదని చెప్పంటారు, తెలంగాణ చరిత్రని తిరిగి మళ్ళా